రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 9 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ను హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపిగా నియమించారు. తెలంగాణలో 9 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ను హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపిగా నియమించారు. తెలంగాణలో 9 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ను హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపిగా నియమించారు. తెలంగాణలో 9 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ను హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సిపిగా నియమించారు. ఇక తెలంగాణలో ఐపీఎస్ బదిలీలకు సంబంధించి మరింత తాజా సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. 9 మంది ఐపీఎస్ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ ఉత్తర్వులకు సంబంధించి ఆర్డర్స్ కూడా వెలువడ్డాయి. పి విశ్వప్రసాద్ ఆయన్ను అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ హైదరాబాద్ గా బదిలీ చేశారు. ఏబి రంగనాథ్ ఈయన గతంలో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు. ఎలక్షన్ సమయంలో ఆయన్ని బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన్ని హైదరాబాద్ క్రైమ్స్ కు కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ అండ్ సిట్ కి ఆయన్ని బదిలీ చేశారు. ఇక ఎస్ఎం విజయ్ కుమార్ ఆయన్ను కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ ఆయన్ని బదిలీ చేశారు. గతంలో ఈ స్థానంలో జోయల్ డేవిస్ ఉన్నారు. జోయల్ డేవిస్ స్థానంలో ఈయన్ని బదిలీ చేశారు. ఇక జోయల్ డేవిస్ ని ఆయన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ కి జోయల్ డేవిస్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇక మెదక్ సిద్దిపేట ఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మెదక్ ఎస్పీగా ఉన్నటువంటి రోహిణి ప్రియదర్శిని ఆమెను నార్త్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. ఇక్కడ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి ఉన్నారు. ఆమెను కూడా అక్కడి నుంచి బదిలీ చేసి ఆమెకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఇక సిద్దిపేట సిపిగా ఉన్నటువంటి శ్వేతను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీడీగా హైదరాబాద్ ఆమెను అక్కడికి బదిలీ చేశారు. సుబ్బారాయుడు ఈయన గతంలో అంటే ఎన్నికలకు ముందు కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ కి బదిలీ చేశారు. అదేవిధంగా నిఖితా పంత్ ఈమె 2017 ఐపీఎస్ బ్యాచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ గా ఉన్నారు. ఆమెని అక్కడి నుంచి బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ డీజీ కార్యాలయంలో ఆమెని రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక గజరావ్ భూపాల్ ఈయన ఇప్పటి వరకు ఆయన డైరెక్టర్ ఆఫ్ జనరల్ డీజీ ఆఫీస్ లో ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి చందనా దీప్తి ప్లేస్ లో బదిలీ చేశారు. మొత్తం కూడా 9 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాబోయే రోజుల్లో జిల్లా ఎస్పీలను కూడా బదిలీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి 3 కమిషనర్లను కూడా బదిలీ చేసి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళను నియామకం కూడా చేపట్టింది. రాబోయే రోజుల్లో ఇంకా మరికొంతమంది ఐపీఎస్ లు కూడా బదిలీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బదిలీ అయినటువంటి మెదక్ కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట కమిషనర్ స్థానంలో ఇంకా కొత్త వాళ్ళని నియమించాల్సింది. అక్కడ మరి ఎవరికి పోస్టింగ్ ఇస్తారనేది చూడాలి. పవన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.